తాము ప్రాణంగా చూసుకుంటున్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని పోలీస్ స్టేషన్కు రాగా ఆమెను తమతో తిరిగి రమ్మంటూ ఆ తల్లిదండ్రులు నడి రోడ్డుపై కూతురి కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. ఈ కన్నీటి దృశ్యాలు చూసి అక్కడ ఉన్న వారంతా చలించిపోయారు. తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లా జోలార్పేట్లలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జోలార్పేట్లై సమీప గ్రామానికి చెందిన కాళీ ప్రవీణ దంపతుల కుమార్తె దివ్యదర్శిని కృష్ణగిరిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతోంది. అయితే చదువుకునే రోజుల్లోనే ఆమెకు జోలార్పేట్లై సమీప ప్రాంతానికి చెందిన పెరుమాళ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. సౌండ్ సర్వీస్ నడుపుకునే ఆ యువకుడితో దివ్యదర్శిని గత 3 ఏళ్లుగా ప్రేమలో ఉంది. ఈ విషయం కాస్త యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు కుమార్తెను మందలించారు. చదువుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కన్నవారు మందలించటాన్ని తట్టుకోలేకపోయిన ఈ ప్రేమ జంట శనివారం రోజున ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. సోమవారం నాడు ఏలగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి బంధంతో ఒకటైన ఈ కొత్త జంట తమకు రక్షణ కల్పించాలంటూ మంగళవారం ఉదయం తిరుపత్తూర్ మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. పోలీసుల సమాచారం మేరకు తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ప్రేమించిన వాడితోనే ఉంటానని, కన్నవారితో వచ్చే ప్రసక్తే లేదని దివ్యదర్శిని పోలీసుల ముందే తెగేసి చెప్పింది. పోలీసులు యువతి తల్లిదండ్రులను స్టేషన్ బయటకు పంపడానికి యత్నించడంతో వారు స్టేషన్ బయట రోడ్డుపై పడుకుని దొర్లుతో పెద్దగా ఏడ్చారు. కన్నవారు కాళ్లపై పడి ఏడుస్తున్నా ఆ కుమార్తె మనసు మాత్రం కరగలేదు. తను పెరుమాళ్తోనే ఉంటానని స్పష్టం చేసింది. పెరుమాళ్ మంచివాడు కాదని, 2 రోజుల క్రితం వేరే అమ్మాయితో ద్విచక్ర వాహనంపై వెళ్లడం చూశానని కాళీ ఆరోపించారు. దయచేసి తమ కుమార్తెను ఇంటికి పంపించాలని పోలీసులను వేడుకున్నారు. దీంతో పోలీసులు సైతం జోక్యం చేసుకుని మేజర్ అయిన యువతి తన ఇష్టప్రకారం జీవించే హక్కు ఉందంటూ చట్ట ప్రకారం ఆమెకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇరుపక్షాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.